హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజనా దేవత. సో ఈరోజు ఏంటంటే వ్లాగ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నేను ఏం చేస్తానో అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇది నా ఫస్ట్ వ్లాగ్, సో కొంచెం ఇగ్నోర్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే. సో ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ 6:30కి లేచినాను, బట్ రెగ్యులర్గా అయితే అట్లేం లేవను, ఒక్కోసారి ఒక్కో టైము. యూజువల్గా అయితే ఎర్లీగా ఏం లేవను, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి. కాలేజ్కి వెళ్తే రెగ్యులర్గా లేస్తాను 6కి అలాగా. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాను, లేచి గడపకి ముగ్గేసింది మా మమ్మీ. నేను కూడా వేస్తా, చూపిస్తాను మీకు ఎప్పుడైనా. అండ్ నెక్స్ట్ టీ అయితే పక్కా ఉండాలి, పొద్దున్న లేవగానే రిఫ్రెషింగ్ అనిపిస్తుంది టీ తాగితే. సో అట్లా ఐఎమ్ హ్యావింగ్ టీలోకి ఏదైనా బిస్కెట్ ఆర్ బ్రెడ్ కంపల్సరీ ఉండాలి, అది లేకపోతే మాత్రం టీ అయితే తాగలేను నేను. టీ నేను తాగా, కానీ దాంట్లోకి బ్రెడ్ ఆర్ ఇంకేదైనా బిస్కెట్స్ ఉంటే తిని టీ అయితే పారవస్తా. నెక్స్ట్ వచ్చేసి నేను బాత్ చేసుకున్న అరౌండ్ 7:40కి అలాగా. మా క్లాక్లో టైం ఒక 10-20 minutes ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు అట్లా టైం చూసి రెడీ అవుతాం కదా, కొంచెం ఫాస్ట్గా రెడీ అవుతామని అట్లా సెట్ చేసినాం మా బుజ్జి క్లాక్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ దీపం పెడితే అది మీకు చూపిస్తున్నాను. అండ్ ట్రస్ట్ మీ గైస్, దీపం పెడితే మాత్రం ఆ డే అంతా పాజిటివ్ వైబ్, పాజిటివ్ ఫీలింగ్, అసలు చాలా బాగా గడిచిపోతుంది ఆ డే అంతా. ఎట్లా గడుస్తుందో కూడా తెలియదు. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. నేను కూడా అప్పుడప్పుడు ముట్టిస్తాను దీపం. నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ అయితే కూరగాయలు కట్ చేయమన్నది, సో అదే చేస్తున్నా. టిఫిన్కి పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డలు కట్ చేయమన్నది, అది కట్ చేస్తున్నా. నాకైతే ఇంట్లో ఉంటే చాలా బోరింగ్ అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఇన్ని డేస్ ఇంట్లో లేను, అంటే స్కూల్ హాలిడేస్, కాలేజ్ హాలిడేస్లో ఉన్నా, కానీ ఇప్పుడు డిగ్రీ రీసెంట్గా అయిపోయింది, లాస్ట్ సెమ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ఇంట్లో ఉంటే మాత్రం చాలా బోరింగ్ అనిపిస్తుంది, అసలు ఏం చేయాలో అర్థమే అవుతలేదు. అండ్ ఎంబీఏ చేస్తాను. ఎంబీఏ డిగ్రీ రిజల్ట్స్ రావాలి, డిగ్రీ రిజల్ట్స్ వచ్చినాక ఎంబీఏకి కౌన్సిలింగ్ పెట్టాలి. అండ్ చాలా బోరింగ్ అనిపిస్తుంది. లాస్ట్ డేస్లో మాత్రం, కాలేజ్ లాస్ట్ డేస్లో కాలేజ్ ఎప్పుడైపోతే బాగుండు అని అనుకునేదాన్ని, కానీ అయిపోయినాక అర్థమైంది, అరే కాలేజ్ లైఫ్ ఇంత బాగుంటుంది కదా, ఎందుకు అట్లా అయిపోతే బాగుండులా అనిపించింది. ఇంకా కొన్ని డేస్ కాలేజ్ ఉంటే బాగుండు అని అనిపించింది, కానీ మన చేతిలో ఏముంది, అన్నీ ఒక ఫేజ్ అనమాట లైఫ్లో. ఇది ఒక ఎక్స్పీరియన్స్, అట్లా అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి, అన్ని మూమెంట్స్ ఎంజాయ్ చేయాలి. లైఫ్ అంటేనే అది, ఎవ్రీ మూమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. అండ్ ఉప్మా టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి మీకు. ఉప్మా అయితే టేస్ట్ చేసి చెప్తాను మీకు అయిపోయినాక. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఇంటి పక్కన వ్యూ మీకు చూపించాను కదా, అట్లా ఆ సీనరీ ఉంటుంది మా ఇంటి దగ్గర. అండ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా, మార్నింగ్ లేవగానే ఫేస్లో ఒక తెలియని గ్లో ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. మార్నింగ్ లేవగానే ఫేస్ని నేను ఇలా మిర్రర్లో చూసుకుంటా, చాలా గ్లోయి అనిపిస్తుంది, ఎందుకో తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే ఉప్మా టేస్ట్ చేస్తున్నా. ఉప్మా టేస్ట్ చేసేటప్పుడు మా చెల్లి నా వైపే చూస్తుంది, నాకు నవ్వి ఇంకా వీడియో ఆఫ్ చేసిన. ఉప్మా అయితే చాలా బాగుంది టేస్ట్, ఎందుకో ఏమో తెలియదు కానీ ఈరోజు చాలా బాగా వచ్చింది. చాలాసార్లు చేస్తుంది మా మమ్మీ ఉప్మా, కానీ ఈరోజు చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. మా అందరికీ నచ్చింది, మా మమ్మీకి, డాడీకి, మా చెల్లికి ఉప్మా చాలా బాగా నచ్చింది. అండ్ నాకైతే టిఫిన్స్లో దోశ ఇష్టం ఫస్ట్ అయితే, మెయిన్లీ దోశ, ఇడ్లీ, అంతే. గుంట పొంగనాలు ఉంటాయి, మీకు ఎప్పుడైనా మా మమ్మీతోని రెసిపీ చేసి పెడతాను వీడియో. గుంట పొంగనాలు కూడా దోశ పిండితోనే చేస్తారు, అది కూడా బాగుంటుంది, అది కూడా మీకు పెడతాను. అండ్ ఉప్మా ఈజ్ ద లీస్ట్ ప్రిఫరెన్స్ గైస్. ఉప్మా అంత నచ్చదు, బట్ వేడివేడిగా తింటే బాగుంటుంది. ఉప్మా విత్ ఆవకాయ పచ్చడి బాగుంటుంది, అందరూ అట్లనే తింటారు అనుకోండి. అండ్ ఇక్కడైతే మా మమ్మీ వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే అవి తీసి ఆరేస్తున్నా అనమాట. అండ్ వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేయడం కూడా చాలా ఇష్టం నాకు. అండ్ ఇట్లనే సపోర్ట్ చేయండి గాయస్, మీ సపోర్ట్ నాకు కావాలి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అండ్ ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వాయిస్ ఓవర్కి అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్కి ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి కొన్ని తప్పులు ఉంటాయి, ఇగ్నోర్ చేయండి.
నెక్స్ట్ వీడియోకి మాత్రం చాలా పెద్ద కంబ్యాక్ ఇస్తాను. అంటే మంచి వాయిస్ ఓవర్, మంచి వీడియోతోని, అండ్ ఎడిటింగ్ కూడా కొంచెం అటు ఇటు అయింది, కొంచెం బాగా రాలేదు. బట్ నెక్స్ట్ వీడియోకి చాలా బాగా వచ్చేలా ప్రయత్నిస్తాను. అండ్ ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్ గైస్. మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు ఇప్పుడిప్పుడు రియలైజ్ అవుతుంది దట్ ఫ్యామిలీయే ఉంటారు, ఎవ్వరు ఉండరు మనతోటి. అమ్మ నాన్న అంతే. మనం సక్సెస్ అయితే మాత్రం ఆనందపడేది అమ్మ నాన్న తప్ప వేరెవ్వరు ఆనందపడరు. మనల్ని ఎప్పుడు కిందకి లాగాలనే చూస్తారు. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎప్పుడు కానీ మనం వెనకబడదు. ఎందుకంటే లైఫ్ అనేది అన్నీ ఉంటాయి, బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. దాన్ని మనం అధిగమించాలే తప్ప అరే నాకు ఇట్లా ఫెయిల్యూర్ వచ్చింది అని కుంగిపోవద్దు ఎప్పుడు కూడా. ఇంతటితో నా వ్లాగ్ అయితే అయిపోయింది గైస్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.